ప్రభాస్ ది కొత్త మూవీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. రేపాల్ సాబ్ సాంగ్ చూస్తే మాకు అన్న పాలలోంచి తీసిన ఒక వజ్రం లాగా అనిపించిండు. సూపర్ అనిపించింది. ఇలాంటి లుక్స్ కోసం, ఇలాంటి డ్యాన్స్ స్టెప్స్ కోసము మేము చాలా రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నాము. అన్న మాత్రం కిరాక్ అనిపించింది. అన్న సూపర్ ఉన్నాడు. అందుట్లో వేసిన స్టెప్స్ మాత్రం ఏ హీరో వేయలేడు, ఏ హీరో వేయడానికి చేత కాదు, అంత మంచి. ఇంకోటి మాకు రికార్డులు క్రియేట్ చేయడం అంటే పిచ్చి ఇష్టం. ఎట్లుంటుంది తెలుసా, ఆయన ఇట్లా రికార్డులను మొత్తం ఇట్లా వేసి ఇట్లా తొక్కిండు అన్నట్టు. ఏ రికార్డులు ఉన్నాయి అసలు. రాజా సాబ్ ఒక రేపాల్ సాబ్ లాగా ఇట్లా రికార్డులు తొక్కి పడేసిండు అంతే. ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రభాస్ మూవీ వచ్చేటప్పుడు అందరు సైడ్ జరగాలి. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ లాంటిది, వెళ్తూనే ఉంటుంది. ఆయనతో లడక్కున గుద్దిందంటే మాకు తెలియదు, అట్లా ఉంటుంది ప్రభాస్ అంటే. కానీ ఇంకోటి, ప్రభాస్ అన్న వ్యక్తిత్వం వల్ల మేము చాలా ఇష్టపడతాము. ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా అందరు ఆయన సినిమా వచ్చిందంటే అందరూ ఇష్టపడి చూస్తూ ఉంటారు. అలాంటి మూవీస్ని ప్రతి ఒక్కరు అందరు చూడండి. చూసిన తర్వాత ఈ సినిమా చూసి నాకు చెప్పుర్రి, పక్కా చూడు. ఏ రికార్డులు ఉన్నాయి ఆ రికార్డులు మొత్తం పోతాయి రాజాసాబ్ తోటి అంతే. మరి సాంగ్ గజిబిజిగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అంటున్నారు. అర్థమైందా? ఇగో ఆక్పాక్ కరేపాక్ వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ హీరోల కోసం, వాళ్ళ సినిమాల కోసము ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసి ఇంట్లో అమ్మ అన్నం పెడతా ఉంటే అమ్మ అన్నం వేసుకొస్తూ ఉంటుంది. అమ్మ చేతిలోనే అన్నం దుసులుకునే కొంతమంది నీచులు నికృష్టులు ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల మా అన్నకు ఎంట్రుక కూడా ఏమి పరాకు పడది. ప్రభాస్ ముంగట ఎవరైనా ఇంతే. ఒకటి మాత్రం చెప్తాను, అన్నను ట్రోల్ చేసిన వాళ్ళకి చెప్తుండే మాట, మళ్ళీ హీరోలకు వేసారు ట్యాగ్ లైన్ ఇట్లా. ఇక్కడ చెప్తున్నా, ట్రోలింగ్ చేయడం చాలా తప్పు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రపంచాల వరకు పోయిందంటే కేవలం ప్రభాస్ అన్న వల్లనే మొత్తం ప్రపంచ రికార్డులకు మొత్తం ఎక్కింది. అందరు ఇంకొకటి చెప్తున్నా, అన్న లెవెల్ని దించాలని చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కటే మాట చెప్తున్నా, ఎంట్రుక కూడా వీకలేరు. కలెక్షన్ ఎలా ఉండేది అనుకుంటున్నారు? రాజాసాబ్ కలెక్షన్ ఎలా ఉండేది అనుకుంటున్నారు? కలెక్షన్ మాత్రం అన్న ఒక లెవెల్లో కలెక్షన్లు వస్తాయి. బరాబర్ మీరైతే ఒకటి రాసి పెట్టుకోండి, ఒక లెవెల్, ఒక రేంజ్ కలెక్షన్లు వస్తాయి. ఈసారి ఆయన డైరెక్టర్ మారుతి గారు ఏ సినిమాలు తీస్తుండో, కామెడీ సినిమాలు తీసుకుంటే ఏడనో ఉన్న వ్యక్తి ప్రపంచ లెవెల్లో అతని పేరు కూడా వెళ్తుంది ఈ సినిమాతోటి. ఈ సినిమాల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఒక దయ్యాన్ని ఎట్లా చూపించాలి. ఇగో ఒకప్పుడు కాంచన సినిమాలో అన్నట్లాగా చూపించారు, ఈసారి సుత్సు పడుతుంది అట్లా చూపిస్తున్నారు. ఒక పెద్ద గ్లోబల్ స్టార్ మన ప్రభాస్ అన్న కూడా దయ్యాన్ని చూసి వామ్మో అని అంటున్నాడు. అంటే ఇక ఒకటి అర్థం చేసుకోవాలి, చాలామంది భయపడతారు సినిమా థియేటర్లకు వచ్చి. ఒకటి చెప్తున్నా, బరాబర్ కొంతమంది అయితే ఎవరైనా సినిమా రిలీజ్ చేసుకునేటోళ్ళు ఉంటే పక్కకు పెట్టుకోర్రి, తర్వాత ఆ టైంలో రిలీజ్ చేసుకొని పరిచయం కాకుర్రి ఇంతే. సరే, మరి కొత్త మూవీ స్పిరిట్ కూడా నిన్న పూజ అయితే చేశారు. అది మరి దాంట్లో ప్రభాస్ గారు లుక్స్ ఏమైనా బయటపడ్డాయా? లుక్స్ అవన్నీ అంటే ఇక మూవీ టీము, ఇక వాళ్ళ డైరెక్టర్స్ చూసుకుంటారు. అవి మనకు అంతగానం తెలియదు. కానీ స్పిరిట్ కూడా ఆ సినిమా స్టార్ట్ అయిందంటే ఇక వెన్నులో వణుకు పుట్టినట్టే. కొన్ని ఒడ్డులు ఉంటాయి కదా బాలీవుడ్ వాళ్ళకు, ఇక ఏదో పూజ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు మన ఏమంటారు, దేవత కాడ ఒక మేకపోతుని బలిచ్చే ముంగట బొట్టు పెడతారు చూడు, ఆ పూజ జరిగిందని అనుకోండి. ఇప్పుడు అయితే బలైపోతాయి థియేటర్లు మొత్తం ఈ మూవీ దెబ్బకని నేను ఒకటి చెప్తాను. అసలు ఇచ్చి పాడాలి కానీ డార్లింగ్ స్టెప్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో, నాకు చాలా నచ్చింది. ప్రభాస్ గారికి అంత ఫాస్ట్ గా డాన్స్ రాదు కదా, పెట్టారంటున్నారు. ఎందుకు రారు? ఇన్ని సినిమాలు ఎట్లా చేసిండు, డాన్స్ రాక చేసిండా? ఇన్ని మూవీస్ లో చూసుకుంటే ఆ లెగ్ అంటున్నారు, లెగ్కి ఏమైంది? లెగ్ బాగాలేకపోయి బాహుబలి తీస్తాడా, ఇప్పుడు ఈ మూవీ తీస్తాడా? లేదు బ్రో, నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే డాన్స్ వస్తుంది కానీ అంత ఫాస్ట్ గా రాదు కాబట్టి తగ్గట్టు, అంటే ఫాస్ట్ బీట్ కొట్టలేదు, చాలా స్లోగా నీరసంగా కొట్టాడు అంటున్నారు. ఏమో బ్రో, అది వాళ్ళు నిద్ర మబ్బులో విన్నట్టున్నారు. మేబీ నేనైతే మెలుకుతున్నప్పుడే విన్నా. చాలా బాగుంది సాంగ్. ఇంకా డార్లింగ్ అని చెప్పనక్కర్లే. ఆ డాన్సింగ్ కానీ, ఆ బీజిఎం కానీ, అంటే యూట్యూబ్లో చూస్తేనే ఇలా ఉందంటే ఇంకా మూవీ థియేటర్లో అంతే. ఇంకా సినిమా అయితే ఇంకా అది చెప్పని అవసరం లేదు బ్రో. సాంగ్ చూసి అర్థమవుతుంది అది బ్లాక్ బస్టర్ హిట్ అని. సో ఫ్యాన్స్ మేము ఉన్నాం కదా, ఎట్లయినా హిట్ చేస్తామని అనుకుంటున్నాం.
ప్రభాస్ మూవీలోది ఒక సాంగ్ అయితే వచ్చింది కదా రాజసభ నుంచి, సో ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి సాంగ్ అయితే. సాంగ్ లిరిక్స్ కానీ సాంగ్ బీజిఎం కానీ, ఇంకా తమన్ గారు ఉన్నారంటే తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, ప్రేక్షకులందరికీ. స్పెషల్గా రెబల్ స్టార్ కోసం ఎప్పటి నుంచో మేము వాడుతున్న వర్డ్ అన్నట్టు రెబల్ స్టార్ అని చెప్పేసి. ఎప్పుడైతే కృష్ణ గారు ఉన్నారో, కృష్ణ గారు ఉన్నప్పటి నుంచి రెబల్ స్టార్ వాడుతున్నాం. ఆయన సినిమాలు మానేసి ఆ తర్వాత ఎవరికి వాడాలి, యూజ్ చేయాలో అర్థం కాక అప్పుడు ప్రభాస్ గారు వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆ పేరుకు విలువ అనేది పెరిగింది. ఆ రెబల్ స్టార్ అనేది ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్లో కనిపించింది. అంటే మాకు కావాల్సిన రెబల్ స్టార్ సాంగ్ అనేది మళ్ళీ ఇన్నేళ్ళకి వచ్చింది అన్నట్టు. ఆ సంతోషం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇది నా భయం మాత్రమే, నా ఒపీనియన్ కాదు. ఆ సాంగ్ చూసినప్పుడు నాకు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి సాంగ్ గుర్తుకొచ్చింది. ఆ రకంగా కాకుండా ఉంటే సరిపోతుంది. ట్యూన్స్ కానీ బీజిఎం కానీ సూపర్ ఉంది. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుందండి. ప్రభాస్ డార్లింగ్ అంటే అంతకంటే ఇంకెవరు ఉంటారు? ఇండియా నెంబర్ 1 హీరో. మొన్న మధ్య మన సందీప్ వంగ గారు కూడా చెప్పారు ఇదే మాట, నెంబర్ 1 హీరో అంటే ప్రభాస్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఈ మాటతోటే ఏడుస్తున్నారు. అంటే మేము చేసింది ఇన్నేళ్ళ నుంచి పోయింది, తను రాగా నేను 2 సినిమాలకి నెంబర్ 1 స్టార్ అయినానని చెప్పేసి. అటువంటి యాక్షన్ హీరో అన్నట్టు ప్రభాస్. ఇటు యాక్షన్ కానీ లవ్ కానీ ఇంకేది తీసుకున్నా కానీ నెంబర్ 1, దాంట్లో అయితే ఏం లేదు. చాలా బాగుంది స్టెప్స్. ఇప్పుడు ఇంతవరకు ఇదేదో బాగుంది ఛాలెంజ్ చెప్పేసి సాంగ్ ఉంది ఒకటి ప్రభాస్ గారిది. ఆ సాంగ్ స్టెప్స్ గుర్తుకొచ్చినాయి ఈ సాంగ్ చూసినప్పుడు మాకు. అంటే ప్రభాస్ని మనము రాజులా చూసాం కదా, ఇప్పుడు కామెడీ ఓరియంటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఒకటి చెప్తాను చూడండి, బాగా యాక్షన్ మూవీ, సారీ సడన్గా పిక్చర్ పేరు మర్చిపోయాను. దాంట్లో విలన్స్ గన్స్ తోటి కొడుతూ ఉంటే వీళ్ళు ఎవరని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. వాళ్ళు నా డైహార్ట్ ఫ్యాన్స్, చంపి కానీ లేకపోతే చావి కానీ పోరని చెప్పేసి అంటారు. అంటే అక్కడ కామెడీ అనేది చేయకుండా జస్ట్ ఒక డైలాగ్ తోటి కామెడీ పండించిండు. అటువంటి ప్రభాస్ ఇక్కడ కామెడీ తనే చేస్తుండు. అంటే ఇది ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించుకోండి. ప్రభాస్ని పాన్ ఇండియా రేంజ్లో చూస్తున్నాం కదా మా, ఇప్పుడు వచ్చేసి ఇది హర్రర్ ఉన్న కామెడీతో తీసుకొస్తా అంటే జనాలు తీసుకోగలుగుతారా? ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ముసలానికి అసలు చూడండి రా, వాడు ఉన్నాడో పోయాడో అని చెప్పేసి ఆ యాక్షన్ చూడండి. అక్కడ ఆ యాక్షన్ చూసానే మనకు నవ్వు వస్తుంది. అంటే నవ్వించడంలో కూడా ప్రభాస్ పండిపోయారని చెప్పేసి. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండానే డైలాగ్ చెప్పి నవ్వించగలుగుతున్నారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్తో పాటు నవ్విస్తున్నారు. ఈ సినిమా అనేది ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేయబోతుంది. రాజా సాబ్ నెంబర్ 1. ప్రభాస్ కొత్త మూవీ సాంగ్ ఒకటి వచ్చింది, చూసారా? చూశాను. ఎలా ఉంది? బాగుంది. కాదు, ఎలా అంటే మీకు కొత్తగా అనిపిస్తుందా లేకపోతే రొటీన్ లానే ఉందా? మ్యూజిక్ కొత్తగా ఉంది. అది ఏలో క్రియేట్ చేసినా కూడా అంతకన్నా బాగా వచ్చింది అని అంటున్నారు బయట పబ్లిక్ మాట్లాడుకునే వాళ్ళు 1,00,000 మాట్లాడుకుంటారండి. మన ఒపీనియన్ మనం చెప్పాలి, అంతేగాని బయట వాళ్ళ ఒపీనియన్తో మనకు సంబంధం లేదు కదా. ఓకే, మరి ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? మూవీకి రిలేటెడ్గా ఉందా లేకపోతే సేమ్ లుక్స్ లానే కనిపిస్తుంది? ప్రభాస్ 40+ కనపడట్లేదు, కొద్దిగా కుర్రోడల్లే కనపడుతున్నాడు. అది ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ వాకింగ్ స్టైల్ కానీ కొద్దిగా అలానే ఉంది. మరి హీరోయిన్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది? హీరోయిన్స్తో కెమిస్ట్రీ నన్ను అడిగితే నేనేం చెప్తాను బ్రో, మూవీ వస్తే కానీ తెలీదు. పైగా ఆయనకేం బ్రో, ఆయన అమ్మాయిల కళ్ళలో రాకుమారుడు. ఆయన ముగ్గురిని పెట్టినా నలుగురిని పెట్టినా ఒకటే. లిరిక్సా బ్రో? మనం ఏంటంటే మనం మ్యూజిక్కే వినాలి తప్ప సాంగ్ ఎలాగుంది, అది గజిబిజిగా ఉందా, స్ట్రైట్గా ఉందా, లేదా సాగదీసినట్టు ఉందా అని చెప్పని చూడకూడదు. ఇప్పుడు మీకు లిరిక్స్ కావాలా, మీరు దాని తాలూకా మ్యూజిక్ కావాలా? అది మ్యూజిక్ కొత్తగా ఉంది కాబట్టి జనానికి ఎక్కింది, ఫ్యాన్స్కి ఎక్కింది. మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు, కానీ అది నాకు ఎక్కింది, నాకు బాగానే ఎక్కింది. అవును అవును. లేదా అక్కడ తప్పు ఏం చెప్తావా? సరే అండి, మీకు ఏమర్థమైంది? ఆ సాంగ్ లో మొత్తం బాగుంది అనిపిస్తుందా? బాగా అనిపించింది. ఆ సాంగ్ మొత్తం మీకు ఏం బాగా నచ్చింది? అసలు రిలీజ్ అయింది నిన్న పెద్ద, అసలు రిలీజ్ అయింది నిన్నైతే అప్పుడే పెద్ద సాంగ్ రీచ్ అవుతా అని మీరు ఎట్లా అడుగుతారు బ్రో? నాకు అర్థం కాదు. మీరు వేసే క్వశ్చన్కి ఏమన్నా అవుద్ది బ్రో, అవుద్ది. మీరు ప్రభాస్ ఫ్యానే, నేను ప్రభాస్ ఫ్యానే. మన ఆయన గురించి మనం ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోకూడదు. ఓకే, చాలా బాగోదు.